హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జీ తెలుగులో వికట కవి అనే తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో హీరో వచ్చి నరేష్ అగస్టే, హీరోయిన్గా మేఘా ఆకాష్ యాడ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ టోటల్ వచ్చి ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాలు ఉంటుంది అన్నమాట. 6 ఎపిసోడ్లు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ వచ్చి నరేష్ అగస్టే ఒక డిటెక్టివ్ అన్నమాట. తను హైదరాబాద్లో డిటెక్టివ్గా ఉండి కేసులు సాల్వ్ చేస్తుంటాడు. అలాంటి టైంలో ఒక కృష్ణగిరి అనే ఒక నల్లమల్ల అడవుల మధ్యలో ఉండే ఒక ఊళ్ళో జనాలు పౌర్ణమి రోజున రాత్రిపూట ఒక కొండ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతుంటారు అన్నమాట. పిచ్చోళ్ళు తిరిగి వస్తుంటారు, వాళ్ళను గుళ్ళో కట్టేస్తుంటారు అన్నమాట. అదే కాక ఒకరోజు వర్షం పడి 25 మంది చనిపోతారు. అసలు ఆ పౌర్ణమి రోజున కొండపైకి వెళ్తే ఎందుకు పిచ్చోళ్ళు అవుతుండ్రు, వర్షం వల్ల 25 మంది ఎలా చనిపోయారు, అలాగే హీరో వాళ్ళ నాన్న ఎవరు అనేది వెబ్ సిరీస్ స్టోరీ లైన్ అన్నమాట. వెబ్ సిరీస్ ఎలా ఉందంటే పర్లేదు, యావరేజ్ అన్నమాట. అంటే మనకు సస్పెన్స్ లాగా చూపించారు, కానీ మనం విలన్ ఎవరనేది ఈజీగా కనిపెట్టేస్తాం. మనం ఎవరినైతే కనిపెట్టేసామో 4వ ఎపిసోడ్లో అతనే అని తెలుస్తుంది. రివీల్ చేసేటప్పుడు చాలా బాగా రివీల్ చేశారు. అంటే రివీల్ చేసే విధానం, అంటే ఇప్పుడు ఇతనే విలన్ అనేది రివీల్ చేసేది చూపిస్తారు కదా, అది రివీల్ చేసే విధానం అయితే బాగా చూపించాడు. కానీ ఆ పర్సన్ ఎవరనేది మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే కనిపెట్టేస్తాం. ఎందుకంటే వీళ్ళు అలాంటి క్యారెక్టర్స్ని పెట్టుకున్నారు. నాకు తెలిసి ఇలాంటి సస్పెన్స్ మూవీలలో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ని పెట్టుకోకూడదు. ఎవరో తెలియని వాళ్ళని పెట్టుకుంటే మనం ఈజీగా గెస్ట్ చేయలేకుండా ఉంటాం. పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళ క్యారెక్టర్ని పెట్టుకుంటే మనం ఈజీగా గెస్ట్ చేసేస్తాం ఈ పర్సన్ విలను అని. కాకపోతే అతను ఎందుకు చేస్తున్నాడని రీజన్ అనేది కొంచెం బాగుంది. అలాగే మేఘా ఆకాష్కి అయితే అంత క్యారెక్టర్ లేదు, ఏదో లవ్ స్టోరీ కోసం పెట్టినట్టున్నారు. ఆ ఊరి పెద్ద రాజు కూతురు అన్నమాట హీరోయిన్. ఈ వెబ్ సిరీస్ అంతా వచ్చి 90స్లలో జరుగుతుంటుంది. ఆ 90s సెటప్ కానీ, ఆ విలేజ్ సెటప్ కానీ అంతా చాలా బాగుంది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ నరేష్ అగస్టా యాక్టింగ్ అయితే, హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అయితే మేఘా ఆకాష్కి అయితే అంత క్యారెక్టర్ లేదు లీడ్ రోలు. జస్ట్ ఏదో మొత్తం 6 ఎపిసోడ్లలో కలుపుకొని 25 నిమిషాలు ఉంటుందేమో. అలాగే నరేష్ అగత్య పక్కన ఒక కామెడీ క్యారెక్టర్ ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్. అలా కామెడీ అయితే ట్రై చేశాడు, కానీ అది అంత కామెడీ వర్కౌట్ అవ్వలేదు. అలాగే విలన్గా చేసిన పర్సన్ కూడా చాలా బాగా చేశాడు. అలాగే హీరో ఫ్లాష్ బ్యాక్ కానీ అదంతా చాలా బాగుంది. మెయిన్ ఆ విలేజ్ సెటప్ కానీ అంతా బాగుంది. మెయిన్ ఎక్కువ నైట్ పూట జరుగుతుంటుంది. నైట్ పూట జరుగుతుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కాకపోతే కొంచెం ఇంకా సస్పెన్స్ అనేది కొంచెం బాగా మెయింటైన్ చేస్తుంటే బాగుండేది. అంటే మనం ఈజీగా కనిపెట్టేస్తాం. 4వ ఎపిసోడ్లో విలన్ ఎంట్రీ ఉంటుంది, అది ఎవరనేది ముందే కనిపెట్టేస్తాం మనము. 4వ ఎపిసోడ్లో రివీల్ అవుతుంది. ఇంకా అలాగే 6th ఎపిసోడ్లో అసలు ఏంది, ఎందుకు జరుగుతుంది, మళ్ళీ ఇది కాక ఇంకో రీజన్ కూడా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు వీళ్ళకు మతిపోవడం కాకుండా గుళ్ళో ఒకటి జరుగుతుంటుంది, అది ఏందనేది రివీల్ చేస్తారు. అదంతా బాగుంది. ఓవరాల్గా అయితే ఇది వన్ టైం వాచబుల్, మరీ సస్పెన్స్ ఉండదు. నాకైతే యావరేజ్గా అనిపించింది. దీనికి నేను 5కి 2.5 రేటింగ్ ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఈ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే జీ తెలుగులో ఉంది, చూడండి జీ యాప్లో వికట కవి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.